ఎంత నవ్వుతున్నావు, నవ్వుతూ అల్లరిగా చిలాకీగా మాట్లాడుతున్నావు. బట్ నీ నవ్వు వెనక నీ బాధ కనబడుతుంది. నీ ఉంటదక్క. కన్నీటి అది కనబడుతుంది. సో ఏంటిది అసలు? ఎందుకంత బాధ నీకు? ఏం జరిగింది? ఇయ్యాల రేపు పైసలు లేకుంటే పని నడవది. పైసలే ముందుగల. హ్మ్. నాకు సపోర్టివ్ అనేది ఏది లేదు. మా ఆయనకు నేను, నాకు మా ఆయనకు అంతే. హ్మ్. ఇక మా బాపు ఉంటే మంచిగుండు నా లైఫ్. హ్మ్. మా బాపు లేడు. ఏ ఎవరికైనా కానీ తండ్రి ఉండాలక్క. హ్మ్. చేసుకున్న మొగుడుతోడన్నా సపోర్టివ్ ఉంటుందో ఉండదో తెలియదు కానీ బాపు సపోర్టివ్ ఉంటే మాత్రం ఏడికంటే ఆడిపోతాం. హ్మ్. ఇప్పుడు అది లేదు, పైస లేదు, పని లేదు, ఎక్కలేని దుఃఖం, ఒక్కొక్కసారి చచ్చిపోవడానికి కూడా దారి దొరుకుతలేవు. నీకు ఇంత టాలెంట్ ఉంది, పని ఎందుకు లేదనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు 3 నెలల నుంచి నేను పక్కకుంటున్నా, ఇంట్లోకి చక్కగా వెళ్తలేదు, తిండికి కరువు అయిపోయింది. ఎవరికి చెప్పుకున్న చులకనే ఇయ్యాలి రేపు. అని మేము చాలా వీడియోస్ని సిరీస్లు అవన్నీ చూసాం కదా. మేమందరం అనుకునేది ఈ అమ్మాయికి బాగా పొగరు, హెడ్ వెయిట్ అంటే నీ క్యారెక్టర్ కావచ్చు, నీ లుకింగ్ పరంగా కావచ్చు, అతనికి అట్లా అనిపించేది మాకు. వాస్తవంగా అందరికి కూడా అట్లనే అనిపిస్తుంది. అంటే ఒక గయ్యాలి అంటారక్క. ఇప్పుడు వీడియోస్లలో అట్లా చేసిన కదా, మొత్తం కన్నింగ్ తోటే హైప్ వచ్చింది నాకు. అవును అవును. సో దానివల్ల ఈమె నిజంగానే ఇట్లా ఉంటుంది అవచ్చు. నాతో మాట్లాడడానికి కూడా కొంతమంది, అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్తా కదా సెల్ఫీ అడగడానికో, అరే ఈమె ఆమె కదా అని మాట్లాడతాను, దగ్గరికి వచ్చేటోళ్ళు కూడా అక్క నువ్వు ఏమంటావు అని మేము అప్పటికి లాగుతున్నాం. కొంచెం అట్లా ఎవరైనా చెప్పారా? చెప్పిరు, మస్తు మంది చెప్పిరు. నువ్వేమనుకుంటావు అని మాట్లాడతలేము అక్క అని కూడా అన్నారు. అప్పుడు నువ్వేమన్నావు? నేనేమనుకుంటారా, మీరు ఇట్లా అత్తే ఇంకా బుక్కెరు బువ్వ కూడా అవసరం లేదంట. అట్లనే చెప్తా. ఏమున్నాయిరా ప్రాజెక్ట్స్ ముందు ముందు ఏమన్నా వచ్చినాయి, అవకాశాలు వస్తున్నాయా? ఏంటి పరిస్థితి ఇప్పుడు నీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అంటే దీనితోడు ఇంకొక ప్రాబ్లం వచ్చింది అక్క. నాకు ఒక 3 years నుంచి హెల్త్ ఇష్యూ ఉంది. ఓకే. ఇక గర్భసంచికి కొంచెం ఇన్ఫెక్షన్ ఉండే, ఓకే. దానివల్ల కూడా కొంచెం సఫర్ అయితేనే ఉన్నా. అందులో ఒకటి పని దొరకకపోవడం. అప్పుడు పని చేసుకున్నప్పుడు నెలకు 2 సార్లు అన్నా పోయి చూపెట్టుకొని వచ్చానండి. దరిద్రం ఏంటిదో కానీ పైసలు పెట్టేదే పెడతాను కానీ నాకైతే అది పోతలేదు ఇప్పటికీ. ఏమైందో ఇక ఈ పరిస్థితులు పని లేకపోయేసరికి ఎవరికైనా మనసున పడుతుందా? అదొకటి అయిపోయాయి. ఓకే. ఇప్పుడు ప్రాజెక్ట్స్ అంటవా, ఆమె హెల్త్ ఇష్యూ వల్ల ఇంటికన్నా ఉన్నట్టుంది, ఎక్కడ కనబడతలేదు, ఏ ఛానల్లో కనబడతలేదు అని వాళ్ళు చెప్తలేరు. ఇప్పుడు నువ్వు నీ పరిస్థితి ఏంది అని బయటకు వచ్చి చెప్తేనే కదా తెలిసేది అందరికీ, అంతే కదా? ఇప్పుడు ఇట్లున్నా అంటే, ఈ సిచ్యువేషన్ చెప్తున్నా అంటే ఈ కారణానికి మీ వల్ల కూడా ఇప్పుడు నేను బయటికి రావచ్చు. ఓకే. నువ్వు మాట్లాడుతుంటే నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అట్లా ఉంది సిచ్యువేషన్. అంటే నిన్ను ఇలా ఊహించుకోలేదురా. ప్రతి ఒక్కరు కూడా ఇలానే ఉంటారా అంటే యూట్యూబ్ సిరీస్లే కానివ్వండి, కొంతమంది షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేసే వాళ్ళ పరిస్థితి, వాళ్ళు నవ్వించడానికి కామెడీ సీన్స్ కానీ వాళ్ళ వాళ్ళ పాత్రలలో వాళ్ళు జీవిస్తుంటారు. సో అందరు ప్రతి ఒక్క జీవితం వెనక ఒక స్టోరీస్, ఒక కన్నీటి గాథలు, ఇంత సఫర్ అవుతున్నారా ఆన్ స్క్రీన్, ఇంత మళ్ళీ వాళ్ళు నార్మల్గా యాక్ట్ చేస్తున్నారు. అదే అక్క అంటారు కదా, ఇప్పుడు సినిమాలలో ఉన్నట్టే బయట జనాలకు జరుగుతుందని, బయట జరిగిందని సినిమాలలో పెడతారు. ఇది నిజమే, ఇది నిజమే, అందులో జరిగేది నిజమే, ఈడ జరిగేది నిజమే. మేము ఎట్లా అనుకుంటామంటే ఇప్పుడు నవేడేస్ బాగా టెక్నాలజీ మారింది, అండ్ ఆల్సో మంచి 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 షార్ట్ ఫిలిమ్స్ వస్తున్నాయి, ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కరు బాగుంటున్నారు. ఎట్లా ఉంటుంది మీ రెమ్యునరేషన్? ఓకేనా? సాటిస్ఫైయా మీరు ఇప్పుడు చేసేది? అప్పుడు బాగుండే అక్క. ఈ 2 months ముందు నేను కొంచెం రెస్ట్ తీసుకున్న హెల్త్ వల్ల, బయట ఎవరు కూడా సరిగ్గా విలువలే. సో దానికి తోడు ఇది రెస్ట్ లెక్కనే అయిపోయింది నాకు. అప్పుడు బాగుండే, ఇప్పుడు ఇక కష్టమవుతుంది, బాగా కష్టమవుతుంది. మీ వీడియోస్ చూస్తేనేమో ల్యాక్స్లలో వ్యూస్ పోతాయి, ప్రతి ఒక్కటి బాగుంటుంది, అంటే రీచ్ బాగుంది పబ్లిక్లో. అవును. మీరేమో మీరు చెప్పే విధానంకి మీ బాధలు వినడానికి అక్కడ మేము చూసేదానికి కంప్లీట్గా ఆపోజిట్. ఎవరైనా ఆడ చూసిందే నిజం అనుకుంటారు అక్క. ఇప్పుడు మీరంటే నా దగ్గరికి వచ్చిరు, నేను చెప్పిన ఇది సంగతి అని, అంటే నేను చెప్పేదాకా ఎవరికి తెలియదు. ఇప్పుడు కెమెరా ముందు చేసింది వాళ్ళు నిజం అనుకుంటారు అంతే. ఇప్పుడు ఎన్నుకున్న బాధ ఎవరైనా తొంగి చూస్తారా? ఎవరు చూడరు. ఇంకొకటి ఏంటిదంటే ఇట్లా అత్తన్నాయి మళ్ళీ అట్లా బంద్ అవుతున్నాయి పనులు. ఏమో